ఈ 5 తప్పులు మహాశివరాత్రి ఉపవాసంలో చేస్తే వైవాహిక జీవితంలో ప్రాబ్లమ్స్ తలెత్తవచ్చు. మహాశివరాత్రి పరమేశ్వరుడికి అత్యంత ప్రీతికరమైన రోజుని హిందువులు నమ్ముతారు. ఆ రోజు ప్రతి ఒక్కరూ ఉపవాసం ఉండి జాగరణ చేస్తారు. రోజంతా శివనామస్మరణలో గడుపుతారు. ఇవన్నీ భక్తి శ్రద్ధలతో పాటిస్తే పుణ్యఫలం దక్కుతుందని ధర్మశాస్త్రాలు పేర్కొంటున్నాయి. ఆనందకరమైన వైవాహిక జీవితం కోసం ఈ రోజు భక్తులు శివుడిని ఆరాధిస్తారు. అయితే అనుకోకుండా వైవాహిక సామరస్యానికి ఆటంకం కలిగించే కొన్ని తప్పులతో జాగ్రత్తగా ఉండాలి. ఈ పవిత్ర దినాన్ని సద్వినియోగం చేసుకోవాలంటే మహాశివరాత్రి ఉపవాసం పాటించేటప్పుడు తప్పక 5 తప్పులు నివారించాలి. లేకపోతే దాంపత్య జీవితంలో సమస్యలు తలెత్తవచ్చు. ఆ తప్పులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ సంవత్సరం మహాశివరాత్రి ఫిబ్రవరి 26న బుధవారం వచ్చింది. చతుర్దశి తిథి ఆ రోజు ఉదయం 11:08 ప్రారంభమై ఫిబ్రవరి 27న ఉదయం 8:54 ముగుస్తుంది. ఉపవాసం ఉండి జాగరణ చేసే భక్తులు 27వ తేదీ ఉదయం 6:48 నుంచి ఉదయం 8:54 మధ్యలో ఉపవాసం విరమించవచ్చు. మహాశివరాత్రి ఆచారాలు లోతైన ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను కలిగి ఉంటాయి. ఇవి శుద్ధి, పునరుద్ధరణకు ప్రతీక. వాటిని అజాగ్రత్తగా చేయడం లేదా వాటి ప్రాముఖ్యతను విస్మరించడం వాటి ప్రభావాన్ని తగ్గించవచ్చు. ప్రతి ఆచారాన్ని చిత్తశుద్ధితో, భక్తితో అనుసరించాలి. అప్పుడే శివుడి దయతో దాంపత్య సామరస్యం, ఆధ్యాత్మిక శ్రేయస్సు లభిస్తాయి. ఉపవాసం విరమించడం. మహాశివరాత్రి రోజు ఉపవాసం ఉండాలంటే చాలా ఓర్పు, క్రమశిక్షణ అవసరం. అసహనం వల్ల లేదా సరైన ఏర్పాట్లు చేసుకోకపోవడం వల్ల నిర్ణీత సమయానికి ముందుగానే ఉపవాసం విరమించడం తప్పు. దీనివల్ల పుణ్య ఫలితం లభించదు. అంకిత భావంతో, శ్రద్ధతో ఉపవాసాన్ని పాటించడం ద్వారా మీరు మీ వైవాహిక బంధాన్ని బలోపేతం చేసుకోవచ్చు. మీ ఆత్మను శుద్ధి చేసుకోవచ్చు. పరమేశ్వరుడి ఆశీర్వాదాలను పొందవచ్చు. దాతృత్వాన్ని నిర్లక్ష్యం చేయడం. మహాశివరాత్రిలో దాతృత్వం ఒక ముఖ్యమైన భాగం. ఇది దయ, నిస్వార్థతకు ప్రతీక. శివరాత్రి అన్ని ఆచారాలు పాటిస్తూనే అవసరమైన వారికి సహాయం చేయాలని గుర్తుంచుకోండి. మంచి హృదయంతో దానాలు చేయడం వల్ల శివుని ఆశీర్వాదం లభిస్తుంది. మీ వైవాహిక జీవితంలో ప్రేమ, సామరస్యం, శ్రేయస్సును నింపుతుంది. భక్తి లేకుండా పూజ చేయడం. శివుని అనుగ్రహాన్ని పొందాలంటే పూర్తి భక్తితో, శ్రద్ధతో పూజ చేయడం చాలా అవసరం. తొందరపాటు లేదా అజాగ్రత్త విధానం దాని ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను తగ్గించవచ్చు. పూజను చిత్తశుద్ధితో, భక్తితో, శ్రద్ధతో నిర్వహించడం వల్ల పవిత్రమైన వాతావరణం ఏర్పడుతుంది. దైవిక శక్తిని ఆకర్షిస్తుంది. దీంతో సంతోషకరమైన, బలమైన దాంపత్య జీవితం లభిస్తుంది. మంత్రాలను తప్పుగా పఠించడం. మహాశివరాత్రి రోజు శివనామస్మరణ మంత్రాలను పఠించడం ప్రధానం. ఈ క్రతువు భక్తులకు, భగవంతుడికి మధ్య సంబంధాన్ని ఏర్పరుస్తుంది. అయితే చిత్తశుద్ధి, భక్తి లేకుండా ఈ మంత్రాలను పఠించడం వాటి ఆధ్యాత్మిక శక్తిని బలహీనపరుస్తుంది. మంత్రోచ్చారణ నిజమైన ప్రభావాన్ని పొందాలంటే విశ్వాసం, ఏకాగ్రతతో జపించండి. మీ వివాహ జీవితంలో శాంతి, సామరస్యం ఉంటాయి. ఈ సాధారణ తప్పులను నివారించడం ద్వారా మీరు మీ వైవాహిక బంధాన్ని బలోపేతం చేసుకోవచ్చు. ఈ పవిత్ర పండుగ ఆధ్యాత్మిక సారాన్ని గ్రహించండి. శివుని ఆశీర్వాదం పొందండి. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.